కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారంలో సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏదైనా ప్రారంభించాలన్నప్పుడు ప్రాజెక్టు ఎవరి సలహాలు సూచనలు లేకుండా, ఎవరి అండదండలు లేకుండా మీకు మీరుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరి సలహాలు మనకొద్దు, మనమే ముందుకెళ్దాం అనే ధోరణితో ధైర్యంతో ముందుకు వెళ్తారు. అదొక అందుకు మంచిదని చెప్పవచ్చు, బాగుంటుంది కూడా. వ్యాపారంలో చిన్నపాటి నష్టాలు ఉన్నా కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడో సేవింగ్స్ చేసిన డబ్బు అది ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో నష్టం వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నష్టాలు రాకుండా ఎంతో ప్రయత్నించినా కొద్దో గొప్ప నష్టం ఉంటుంది, కానీ అంత భారీ నష్టం అయితే ఉండదు. నూతన బ్రాంచీలు ప్రారంభించాలని లేదా విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తారు. ఉన్న బ్రాంచీలని యథాతథంగా రన్ చేసుకుంటూ ఉన్న ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపేణా బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, మరేది రూపాయైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా భూతద్దం పెట్టి చూడడం అనేది కాకుండా వాటిని పక్కన పెట్టి సమస్యను సమస్యగా కాకుండా పరిష్కరించే మార్గంగా చూడండి. అవి ఈజీగా పరిష్కారం అవుతాయి. మీకున్న తెలివితేటలకి ఎంత సాధించినా అనుకువగా ఉండడం వల్ల నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో వాహన యోగం కొనాలనుకునే వారికి, ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం ఆ కళ నెరవేరుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో, లోన్ల విషయంలో దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు, కాంట్రాక్టులు ఈ వారం లభిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు, హోటల్ బండ్లు, ఈ బండి మీద పెట్టే హోటల్స్ వాళ్ళకి, ఆహార పదార్థాలు అమ్మేవారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విషయాలు చేద్దామని అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అంటే ప్రస్తుతం డబ్బు లేదు, తర్వాత చూద్దాం అనే ధోరణికి వస్తారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు సంబంధాలు చూడడం మంచిది. సంబంధం వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. ఒక్కోసారి బంధువులు బంధుత్వానికంటే డబ్బుకే విలువ ఇస్తారు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ బంధుత్వాలు ఉండవు. వాటి విషయంలోనే జీవిత భాగస్వామితో తరచూ గొడవ పడడం జరుగుతుంది. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి, ఎవరున్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు, బతికేచ్చు అనే ధోరణికి వస్తారు. కాబట్టి డబ్బు ఉంటే అన్నీ బతకచ్చు అనే విషయం కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి అన్న ధోరణితో ముందుకు వెళ్ళాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. పిల్లల చదువు మీద దృష్టి సారించాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్స్ వాడుతున్నారా, సోషల్ మీడియాకి దూరం ఉన్నారా, దుర్వ్యసనానికి దగ్గర అవుతున్నారా, ఇనే విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే సంతానాభివృద్ధిలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకి, మొబైల్స్కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశపడతారు. గ్రూప్స్లో సరిగా రాయలేము, చేయలేము అనే భావన ఏర్పడుతుంది. రాస్తామా చేస్తామా అనేది పక్కన పెట్టి మీ వంతుగా మీరు కష్టపడండి. ఫలితం ఆ భగవంతుడికి వదిలేసేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కలుసుబాటుతనం ఉంటుంది. వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి కనిపిస్తుంది. ఏదైనా కొత్త దానం చేద్దాం అనుకుంటే ఉన్నదే ఉంచుకుని ముందుకు వెళ్ళాలనే యోచన చేస్తారు. అది మంచిదే. అది ఎక్కువ పొదుపుకి ప్రాధాన్యత ఇస్తారు. రేపంటూ మనకు ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం దాచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడతారు. కష్టే ఫలిండగా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. మార్చి 29 నుండి శని ద్వితీయంలోకి మారుతారు. ద్వితీయంలో మారాక కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తుంది. అవి ఇప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఎటువంటి భయాందోళన పెట్టకుండా ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల
కొద్దిగా శ్రద్ధ వహించండి. గ్యాస్ట్రిక్, స్పైన్కి సంబంధించి మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, ఇండైజెషన్ ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. షుగరు, థైరాయిడ్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం పూట సూర్యాస్తం అయ్యాక నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే నరదిష్టి అనేది కొంతమేర తగ్గుతుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఇది మీరు ప్రతి మంగళవారం శుక్రవారం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కొంతవరకు పొందగలరు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.